వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని ఎలా ఈ పీపుల్ అసలు ఎంకరేజ్ ఇన్నేళ్లు చేశారో అర్థం భరించారనేది కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు. అసలు ఆ 11 సీట్లు వాడు పరదాలు ఇచ్చిన వాళ్ళు కూడా కట్టుకొని ఎలా ఎందుకు ఉన్నారో అర్థం పరదాలు కావట్లేదు. కట్టుకొని ఎందుకు తిరిగాడా క్యాపిటల్ టౌన్ లో మనం ట్రావెల్ చేస్తున్నట్టు లేదు. One day I'll come back to US, but not like this. ఇక్కడ ఒక ఊరుందా, మనుషులు ఉన్నారా, ఇక్కడ కరెంట్ లేదు, అసలు ఎలా ఉంటున్నారు, అడవిలో నుంచి అడవిలో ఒక వస్తున్నట్టుందండి. ఫారెస్ట్ లో ఇది ఉన్నట్టుంది. actually ఒక అసలు మేము ఎటు వెళ్తున్నాం, మేము అదే మ్యాప్ మేము చాలా చూసుకుంటూ అసలు ఎవరు we are very much కనిపించట్లేదు, worried. కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా, జస్ట్ Sir. మిమ్మల్ని చూసి మేము ఆగాము. The most powerful position will come back to US. పవన్ కళ్యాణ్ అనే నేను ఎలక్ట్రిసిటీ ఏది అసలు? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతదేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న రాజధానికి వెలుతురు లేదండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని, ఇది మీరు రాసుకోండి. So this will be a great government and this governance will be the exemplary for the nation. పురిట్లో ఉన్న బేబీ నిమోనియాతో బాధపడుతున్నట్టుంది. ఇప్పుడు ఎంత కేర్ తీసుకొని మనం ఆ బేబీని పెంచితే షీల్ బి ఏ హెల్దీ చైల్డ్, అలా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అలా చేయగలగాలండి. ఆ సమర్థత, ఒకవేళ ఎక్కడైనా తప్పుపోతే ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నేను మీకు భరోసా ఇస్తున్నాను, అమరావతి గురించి కదలదు. దాన్ని సద్విమర్శగా తీసుకొని మార్చుకునే విజన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాళ్లల్లో మహానగరాన్ని నిర్మించిన నేతకి తోడు భవిష్యత్తుకి బంగారు బాటలు వేయగలిగిన సమర్థత ఉన్న నాయకత్వం కూడా తోడైందండి. ముప్పై ఏళ్ల క్రితం ఆయన విజన్ 2020 అని ప్రకటించి కేవలం 10 ఏళ్లలోనే సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ని సృష్టించి ఈ రోజు తెలంగాణ రెవెన్యూకి 80% కాంట్రిబ్యూట్ చేసేలాగా తెలంగాణని సర్ప్లస్ స్టేట్ లాగా విడిపోయినప్పుడు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళకి తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు. విజన్ ఉన్న నాయకుడిని ముసలోడు అంటాం, ఒక రెస్పాన్సిబిలిటీలో నేను ప్రశ్నిస్తాను అన్న నాయకుడికి రకరకాలుగా మాటలు అంటాం, వ్యక్తిగత జీవితం మీద విమర్శించడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఇది చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. దత్తపుత్రుడైన చేయి దత్తపుత్రుడిని ఆయన దత్తపుత్రుడికి కానీ ఒక దౌర్భాగ్యం. అండ్ ఓన్లీ బాబు కెన్ డూ మీ అందరికీ హామీ ఇస్తున్నా, కంప్లీట్ తెలంగాణలో ఉన్న దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల పల్లెటూర్లు కూడా ఇంతకంటే 100 రెట్లు బాగున్నాయండి. ఆ రోడ్లు కానివ్వండి, అసలు లైట్లు లేవండి, లైట్స్ లేవు, చిల్లకంప మొత్తం పెరుగుంది రోడ్డు మీద. అసలు అంత ఇన్వెస్ట్ చేసి అంత బాగా రోడ్లు వేసిన ఇదిని దాన్ని కాపాడకుండా మనం తోటి భారతీయుల కోసం ఎవరు చేసినా చేయకపోయినా మనం చేద్దాం మెరుగైన సమాజాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు మటుకు ఈ ఏరియాలో ఏమి చేయలేదు. జనం మార్పు వచ్చేసింది, మరి చేయలేదు, కౌలు లేదు. బాబు గారు వచ్చినాకే పర్లా చూడబోతుంది మాకు పోయి ఆయన జనానికి డబ్బులు ఇట్టే ఏ పని చేసినట్టు తగల. 3 సంవత్సరాలు ఖాళీగానే గుంటూరులో నెలకు 10,000 పెట్టుకుంటా 2-3 లక్షలు బాగొట్టుకున్నాం. రోడ్లు అయిపోయింది, మీ ప్రశాంతంగా ఉండేది, మాకు వచ్చే ఇల్లు దుడుచుకోలేక చచ్చిపోతున్నాయి. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన? ఏం చేయలేదండి, పరిస్థితి ఏం బాగలేదండి. బాగుంటే మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే అమరావతిని డెవలప్ చేద్దాం అంటారా? ఏమైతే అవుతాయి అంటున్నారండి, పని మట్టుకు అన్ని అయిపోతాయి. ఇక వైసీపీ టీడీపీ అని లేదు, అందరూ ఒక లాంచ్ వస్తామంటున్నారు. పరిపాలన లేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు. వెంకటేశాయ ఇంక లేదు, 3 రాజధానులు గోవిందా. సీట్లు ఆడొచ్చినాయి నీకు 3 రాజధానులు చేయడానికి, సీట్లు 11 సీట్లు ఇంకేం వేస్తాడు 3 రాజధానులు. మళ్ళీ అదే అసలు 3 రాజధానులు అవసరం, ఒక రాజధాని చాలు మాకు. ఒక రాజధాని ఉందనుకో అదే బాగుపడిద్ది. అయితే మాటిస్తున్నాను, అమరావతి అయితే వచ్చింది, కొత్త గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అమరావతి రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయి. మేము కారులో వస్తే కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఎందుకు ఇలా ఉందంటారు? ఎందుకు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు? ఎందుకు పట్టించుకోలేదు అంటారు ఆయన? మనకు విషయం తెలియదండి పూర్తిగా. కొత్త గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈ రోజు ఎలా ఉండబోతుంది? లోకేష్ గారు గాని చంద్రబాబు గారు గాని వాళ్ళు మట్టుకు మీకు అన్ని విధాలా మంచిగా చేస్తామని చెప్పారు.
రాబోయే రోజులు చేస్తామని చెప్పారు. గత అంతవరకు 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఫస్ట్ 2019 నుంచి 24 వరకు ఎలా ఉంది? 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది? చంద్రబాబు గారి 19 నుంచి 24 వరకు మటుకు ఏం అనుకూలతగా లేదండి రోడ్లు అవి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉంది? రోడ్ల విధానాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈసారి మళ్ళీ కొత్త గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయని అమరావతి ఆలోచనతో ఉన్నాం. అభివృద్ధి చెందుద్ది అనుకుంటారా? ఉంటాయి, అభివృద్ధి చెందిద్దని ఆలోచనతో ఉన్నాం. అది విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఇంత ఫెయిల్ అవడానికి 11 సీట్లే రావడానికి. అంత దూరం తెలియదయ్యా. అమరావతికి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు? జగన్మోహన్ రెడ్డి గారి మటుకు ఈ ఏరియాలో ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన? ఏడ ఏం చేయలేదండి, చెంచా మట్టి వేయలేదు, కంప అంటే 5 వేయలేదు. సంవత్సరాలు అమరావతి రోడ్లు చూస్తే మేము కారులో వస్తేనే చాలా దారుణంగా ఉన్నాయి. దారుణంగా ఉంది. అంటే మీరు రోజు నిత్య అవసరాలకి తిరుగుతా ఉంటారు, సిటీకి వెళ్ళి వస్తా ఉంటారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? పరిస్థితి ఏం బాగలేదండి, బాగుంటే మళ్ళీ వచ్చేవాడు. ఆ. బాగోకే మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది. అంటే 3 రాజధానులు కడతానన్నారు, ఒక రాజధాని డెవలప్. కడతాని ఆ. అనేటప్పుడు జనానికి రెస్ట్ పెట్టింది ఇక. అందుకని మళ్ళీ కొత్త గవర్నమెంట్ కి వేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే అమరావతిని డెవలప్ చేద్దాం అంటారా? ఏమైతే అవదు ఇక. అవునంటారు. మీరు స్థానికులనే ఇక్కడ అమరావతి? ఇక్కడే ఆ. ఇక్కడ ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగోకే మరి తేడా వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో కొత్త గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎలా ఉండబోతుంది? చేస్తాడు అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. స్టేట్మెంట్ ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తానే వచ్చారు. మీకు ఇబ్బంది వస్తే కూడా ఆయన వచ్చి ఇక్కడ మీ దీక్షలో కూర్చున్నారు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కింద ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఉండబోతుంది పరిపాలన? బాగానే ఉండిద్ది అనుకుంటున్నాం. బాగుంటుంది. చేస్తారు, రాజధాని చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా డిప్యూటీ సీఎం కింద అయ్యారు కదా, మరి మీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటారు. బాగుండిద్ది అనుకుంటున్నాం. ఏ పని ఆగదు అంటున్నారండి, పని మట్టుకు అన్ని అయిపోతే ఇక అమృతి ఇచ్చిన బాగా చేస్తారని చెబుతున్నారు. స్టార్ట్ చేశారా వర్క్ ఆల్రెడీ? చేశారు. సంపద పీకుతున్నారు నాయన. చేస్తారండి, అరవై కంప్లీట్. 70 ఏళ్ళు బట్టి అప్పుడే స్టార్ట్ చేశారు work. ఇప్పుడే 4-3 రోజుల నుంచి పీకుతానే ఉంటారు. థ్యాంక్ యూ. మీ పేరు? ఆ? మీ పేరు? సీతారామయ్య. సీతారామయ్య గారు. అమరావతి స్థానికులేనా? ఆ. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఆయన ఏమన్నా వాళ్ళకి జోలి బాగాలేదు అయ్యా. బాబు గారు వచ్చినాకే పర్లా. అంతకు ముందు రోడ్లు వేసారు మీకు ఎప్పుడు 2014 నుంచి 19. ఇంత అధ్వానంగా ఉంది. మేము కారులో వస్తుంటేనే మా మీడియా వాళ్ళు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. మనం చూడబోతుంది మాకు పోయి పోయి. కాలేజీ లేదు, వాళ్ళు పోసారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. బీజేపీ సహకారం కూడా ఉంది ఈసారి. ఎలా ఉండబోతుంది? రాజధాని అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారు? చేస్తారనుకుంటున్నాం. చేస్తున్నాడు, కంపిస్తున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కడతానని చెప్పారు కదా, మరి ఆయనకి ఎందుకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి? ఒక్క ఛాన్స్ కే సరిపెట్టారు. ఏం చేయాలి, జనం మార్పు వచ్చేసింది. ఏదో మరి చేయలేదు, కౌలు లేదు. ఆయన ఏం చేస్తాడు బాబు? ఇంకోసారి గెలిస్తే చేస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చేద్దరంటారా? అది మనకేం తెలిసింది? 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయారు జగన్మోహన్? మనకేం తెలుసు? ఎలా ఉంది పరిపాలన ఓవరాల్ గా 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఆయన జనానికి ఏదో డబ్బులు ఇచ్చాం కానీ ఏ పని చేసినట్టు తగల. అని అభివృద్ధి చేయాలి. ఆంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు, డబ్బులు ఉచితాలు కాదు. అది అంతేగా పడతాం, అంతే అర్థం. థ్యాంక్ యూ. బిషాలో అమరావతి స్థానికులేనా? ఎలా ఉంది 5 సంవత్సరాల పాలన? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కదా, ఈ రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి అంటారు? 5 సంవత్సరాల్లో రోడ్లు ఎందుకు వేయలేదు? లేదంటే తేడా వచ్చిందిలే, అది చేత ఆగింది. ఈసారి డెవలప్మెంట్ డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారా? ఉచిత పథకాలు కావాలనుకుంటున్నారా మీరు అమరావతి ప్రజలు? కావాలి, ఇదే కావాలి. డెవలప్మెంట్. థ్యాంక్ యూ. గోపాలకృష్ణ అమరావతి స్థానికులేనా? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, అభివృద్ధి కోరుకుంటున్నారా లేదా ఉచిత పథకాలు కోరుకుంటున్నారా? అభివృద్ధి. ఇప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ ఎంత అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ లో రోడ్లు అన్ని వేస్తారనుకుంటున్నారు. హామీ ఇచ్చారు. యూత్ అంతా మరి ఏం కోరుకుంటున్నారు? మీకు ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు లేకపోతే ఉచిత పథకాలు? రోడ్డు వేస్తే చాలు, ఉపాధి జాబ్స్ క్యాలెండర్ లో ఉంటే చాలు. పేరు తమ్ముడు? నాగార్జున. ఓటేసారా? దేనికి వేసారు? సైకిల్ కేసు. సైకిల్కి వేశారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక పరిపాలన? కొత్త ప్రభుత్వం వచ్చింది కదా. ఎలా ఉండేదండి, మేము యువత ఉద్యోగాలు కోరుకుంటున్నాం ఎక్కువ. 5 సంవత్సరాలు ఎలా ఉంది? కేంద్రంలో ఏమీ లేదు ఉద్యోగాలు, ఉన్న పెండింగ్ లో పడేశారు. ఖాళీగానే 3 సంవత్సరాలు ఖాళీగానే గుంటూరులో నెలకు 10,000 పెట్టుకుంటా 2-3 లక్షలు బాగొట్టుకున్నాం.
ఇప్పుడైనా ఉద్యోగాలు ఇస్తే బాగుండేదని కోరుకుంటున్నాను. మీ పేరు శ్రీకాంత్ అన్న. ఎలా ఉంది 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం ఎలా ఉంది? 5 సంవత్సరాలు మడ్డ నిలిచిపోయింది. అసలు కాలం 5 దేశాలు మడ్డ నిలిచిపోయింది. ఏమీ లేదు, పరిపాలన లేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు. కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. వస్తాయని నమ్మకం ఉంది. పవన్ ప్రభుత్వం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా ఉండవు? పరిపాలన ఆయన మంచిగా చెప్తున్నాడు, మంచిగా పరిపాలిస్తాం, జనాలందరూ మాకు అందరూ ఒకటే అంటున్నారు. ఎవరి మీద దురాచారం చెయ్యము. వైసీపీ టీడీపీ అని లేదు, అందరూ ఒకలానే చూస్తామంటున్నారు. అది 5 సంవత్సరాలు ఎలా ఉంది పరిపాలన జగన్? బాగలేదన్న, అసలు బాగలేదు. ఏం కోరుకుంటున్నారు అమరావతి ప్రజలు? అభివృద్ధి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు. కూరగాయలు రోడ్లు అయిపోయింది, మీ ప్రశాంతంగా ఉండేది. మాకు వచ్చే ఇల్లు దుడుచుకోలేక చచ్చిపోతున్నా నేను. ఫస్ట్ దుమ్ము లేచిపోతుంది, మామూలుగా కాదన్న. అసలుకే ఇల్లు తుడిచి చూసి నా చేతులు అరిగిపోతుంది, కానీ ఆ రోడ్డు మాత్రం ఒక్కళ్ళు అంజోడికి ఇట్లా ఎవరు ఇట్లా. జగన్ వచ్చాడా, జగన్ నా మడ్డేస్తున్నాడు, ఏమి ఇట్లా. చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబు ఎత్తానన్నాడు. 366 సంవత్సరాలు అయితే ఎవడో ఒకటి ఎత్తే కానీ ముందర కూరగాయలు బాగుపడదు. 5 సంవత్సరాలు అడిగారా వైసీపీ వాళ్ళు? అడిగామన్నా, ఎన్నో సార్లు అడిగాం, నోరు పోయింది కానీ ఒక్క నాకు లంజోడికి రోడ్లు అయిపోయిలా. 50 ఏళ్ళకు వాలంటీర్ ఉన్నారు కదా, మరి అడిగారా? అన్న వాళ్ళందరిని అడిగామన్న, ప్రయోజనం లేదన్న వాళ్ళందరినీ. ఎమ్మెల్యే అడగమంటున్నారన్న. చంద్రబాబు కలంకాలు ఈ రోడ్డు వేశారు. మంగళూరు నుంచి అమరావతి రోడ్డు వేశారు, చంద్రబాబు ప్రభుత్వం వేశారు. మళ్ళీ జగన్ రోడ్డు వేయలా, ఓసీ ప్రభుత్వం రోడ్డు వేయలేదు, చంద్రబాబు ప్రభుత్వం రోడ్డు వేశారు. మంగళూరు నుంచి అమరావతి రోడ్డు వేశారు. ఆ రోడ్లు లారీలు తిరిగి ఆగమైపోయింది. ఎందుకు వేయలేదు? చంద్రబాబు ప్రభుత్వం రోడ్డు వేశారు, జగన్ ఎందుకు వేయలేదు? ఇది మనకి దాని గురించి ఇప్పుడు మటుకి టీడీపీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వేస్తాడు. చంద్రబాబు వేస్తాడు, చంద్రబాబు 5 ఏళ్ళు వేస్తాడు. అమరావతి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు, లేకపోతే ఉచిత పథకాలే కావాలనుకుంటున్నారు? నాకు అదే తెలీదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడో గెలిచాడో, రాజధాని పెట్టాడో, ఈ రోడ్డు మళ్ళీ అమరావతి వేసాడు. వైసీపీ వాళ్ళు రోడ్డు వేయలేదు, ఇప్పుడు రోడ్డు ఆయనే వేస్తాడు. మళ్ళీ ఇప్పుడు వేస్తాడు. అది ఇంకేం వేసేది, ఆయన వెళ్ళిపోయాడు కూడా, చెక్కేసి బెంగళూరు దెంగేశాడు. ఇంకేంది, ఎవరు జగన్ చంద్రబాబు వచ్చాడా, ఇప్పుడు పెట్టాడు మీటింగ్ ప్రమాణ స్వీకారం. రేపు ఎల్లుండో రోడ్లు వేస్తాను నమ్మకంతో ఉన్నాం. నారా లోకేష్ మన ఆయన వేసాడంటే ఇంకా కూరగాయలు బాగుపడినట్టే. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతా అన్నాడు, దాని సంగతి నాకు తెలీదు. చంద్రబాబు గెలిచినాక రాజధానిలో నమో వెంకటేశాయ ఇంక లేదు, 3 రాజధానులు గోవిందా. 3 రాజధానులు సీట్లు ఆడొచ్చినాయి అమ్మా, సీట్లు ఆడొచ్చినాయి నీకు 3 రాజధానులు చేయడానికి. సీట్లు 11 సీట్లు ఇంకేం వేస్తాడు 3 రాజధానులు మళ్ళీ. మరి అదే అసలు 3 రాజధానులు అవసరం, ఒక రాజధాని చాలు మాకు. ఒక రాజధాని ఉందనుకో అదే బాగుపడిద్ది. ముందర కూరగాయలు రోడ్డు ఇదంతా కాదన్న, రోడ్డు అయితే బాగుపడిద్ది. కూరగాయలు ఇదే ఒకటే మాకు ఇంపార్టెంట్. చెప్పండి మేడం, మీ అమరావతి రోడ్లు అసలు దారుణంగా ఉన్నాయి. అసలు మేము కూడా చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఇవాళ ప్రమాణ స్వీకారాని కోసం వచ్చాము. అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి చూడడానికని వెళ్తున్నాం. మా కజిన్ ఇక్కడ SRM లో ఉంది, సో వీఆర్ గోయింగ్ టు పిక్ హర్ అన్నమాట. అసలు ఇక్కడ ఒక ఊరుందా, మనుషులు ఉన్నారా, ఇక్కడ కరెంట్ లేదు, అసలు ఎలా ఉంటున్నారు? అడవిలో ఒక ఫారెస్ట్ లో ఉన్నట్టుంది. ఒక క్యాపిటల్ టౌన్ లో మనం ట్రావెల్ చేస్తున్నట్టు లేదు. లిటరలీ ఎలా అంటే, లిటరలీ వి బిలాంగ్ టు తెలంగాణ అన్నమాట. మేము తెలంగాణలో సెటిల్ అయి ఉన్న వాళ్ళం. ఇది చూస్తుంటే ఈ రోజున హైదరాబాద్ లో గానీ, కంప్లీట్ తెలంగాణలో ఉన్న దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల పల్లెటూర్లు కూడా ఇంతకంటే 100 రెట్లు బాగున్నాయండి. ఆ రోడ్లు కానివ్వండి, అసలు లైట్లు లేవండి, లైట్స్ లేవు, చిల్లకంప మొత్తం పెరుగుంది రోడ్డు మీద. అసలు అంత ఇన్వెస్ట్ చేసి అంత బాగా రోడ్లు వేసిన ఇదిని దాన్ని కాపాడకుండా అసలు మేము ఎటు వెళ్తున్నాం? మేము అదే మ్యాప్ మేము చాలా అసలు ఎవరు కనిపించట్లేదు, కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా. జస్ట్ మిమ్మల్ని చూసి మేము ఆగాం. అట్లీస్ట్ కొంతమంది ఉన్నారు ఇక్కడ. యా లైక్ ఓకే, దిస్ ఇస్ హారిబుల్ అసలు. అండ్ ఓన్లీ బాబు కెన్ డు లైక్ అసలు 5 ఇయర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని ఎలా ఈ పీపుల్ అసలు ఎంకరేజ్ చేశారో అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు. అసలు ఆ 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. ఎందుకు తిరిగాడా అంటే మిస్టేక్ వచ్చి ఉంటాయండి ఆ 11 మేబీ అవచ్చు. ఎందుకంటే ఆయన పరిపాలన చూస్తున్నాం కదా, అసలు రోడ్లు అనేవి చాలా అంటే చాలా దారుణంగా లైట్లు, పవర్, ఎలక్ట్రిసిటీ. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతదేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న రాజధానికి వెలుతురు లేదండి, వెలుతురు లేదు. అదే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆడాడండి. ఇప్పుడు ఏదైనా పర్సనల్ విషయాలను అటాక్ చేయటం, ఏదైనా మాట్లాడినప్పుడు
ఒక విజన్ ఉన్న నాయకుడిని ముసలోడు అంటాం. ఒక రెస్పాన్సిబిలిటీలో నేను ప్రశ్నిస్తాను అన్న నాయకుడికి రకరకాలుగా మాటలంటాం. వ్యక్తిగత జీవితం మీద విమర్శించటం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఇది చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. లిటరల్లీ. నేను అనుకుంటున్నాను మీడియా ఎక్కువ చూపించలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఒక మూవీ వచ్చింది. కొన్నే వాళ్ళు ఫోకస్ మీడియాని కూడా బెదిరిస్తారు మేడం. అంతే కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీడియాని కూడా బెదిరించారు కాబట్టే కదా ఏ మీడియా ఇంత దూరం రాలేకపోయింది. అవును. అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల పరిపాలనలో దీన్ని డెవలప్ చేస్తాడంటారా అసలు? ఒకటండి, 30 ఏళ్ల క్రితం ఆయన విజన్ 2020 అని ప్రకటించి కేవలం 10 ఏళ్లలోనే సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ని సృష్టించి ఈ రోజు తెలంగాణ రెవెన్యూకి 80% కాంట్రిబ్యూట్ చేసేలాగా తెలంగాణని సర్ప్లస్ స్టేట్ లాగా విడిపోయినప్పుడు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు ఆ విజన్ కి తోడు రాళ్లల్లో మహానగరాన్ని నిర్మించిన నేతకి తోడు భవిష్యత్తుకి బంగారు బాటలు వేయగలిగిన సమర్థత ఉన్న నాయకత్వం కూడా తోడైందండి. సో కేవలం ఈ 5 ఏళ్లే కాదండి, ఇంకో 5 ఏళ్లు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ జనాలు నమ్మి విశ్వసించి ఓటేసి కలివిడిగా పనిచేస్తే గానీ ఈ రాష్ట్రానికి ఒక రూపు రాదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ ఈజీ టాస్క్. వాళ్ళు లైక్ ఎలా అంటే ఒక పురిట్లో ఉన్న బేబీ నిమోనియాతో బాధపడుతున్నట్టుంది. ఇప్పుడు ఎంత కేర్ తీసుకొని మనం ఆ బేబీని పెంచితే షీల్ బి ఏ హెల్దీ చైల్డ్, అలా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అలా చేయగలగాలండి. ఆ సమర్థత, ఒకవేళ ఎక్కడైనా తప్పుపోతే ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. దాన్ని సద్విమర్శగా తీసుకొని మార్చుకునే విజన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో దిస్ విల్ బి ఏ గ్రేట్ గవర్నమెంట్ అండ్ దిస్ గవర్నెన్స్ విల్ బి ద ఎగ్జాంపులరీ ఫర్ ద నేషన్. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది.